అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందినటువంటి బత్తుల శ్రీనివాస్ బతుకమ్మ ఘాట్ వద్ద అయితే గత 4 సంవత్సరాలుగా టీ కొట్టు నడుపుతూ జీవనం అయితే కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం భార్యాభర్తలు ఇద్దరు 3 గంటలకి వచ్చి టీ అమ్ముతూ అయితే 10 గంటల వరకు అయితే వ్యాపారం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు జిల్లా కలెక్టర్ అటువైపు అయితే రావడం జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు కొంతమంది అధికారులు ఆ ప్రాంతాన్ని అయితే పర్యవేక్షించడం జరిగింది. ఎవరైతే ట్రేడ్ లైసెన్స్ లేని వారు ఉన్నారో వారి షాపులు మూసివేయాలని అయితే అధికారులకైతే చెప్పడం జరిగింది. దీనిపై అయితే మున్సిపల్ అధికారులు అయితే టీ షాప్ దగ్గరికి వచ్చి తన షాప్ను అయితే మూసివేయాలని అయితే కోరడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే శ్రీనివాస్ అయితే కన్నీటి పర్యాంతం అవుతున్నారు. నేను కేవలం కేటీఆర్ ఫోటో అంతేకాకుండా కేటీఆర్ పేరు పెట్టుకున్న కారణంగానే నా టీ కొట్టు అయితే మూసివేస్తున్నారంటే అయితే తనైతే కొంత సోషల్ మీడియాలో ప్రచారం అయితే కొనసాగడం జరిగింది. దీనిపై అయితే ఇటు మున్సిపల్ అధికారులు సైతం స్పందించడం జరిగింది. ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలి, ట్రేడ్ లైసెన్స్ కలిగి లేనివి షాపులు ఎవరి అయినా సైతం మూసివేయాల్సిందే అంటూ అయితే వారైతే తెలియజేయడం జరిగింది. దీనిపై ఇటు బీఆర్ఎస్ నాయకులు సైతం స్పందించడం జరిగింది. కేటీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామనడం మూర్ఖత్వం అంటూ సైతం కొంత బీఆర్ఎస్ నాయకులు అయితే స్పందించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నాయకులతో పాటు కేటీఆర్ అభిమానులు అయితే శ్రీనివాస్ షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అంతేకాకుండా శ్రీనివాస్ సైతం మాట్లాడడం జరిగింది. నేను కేవలం 3 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బిజినెస్ చేసుకుంటాను, టీ కొట్టు నడుపుతూ అయితే వ్యాపారం అయితే కొనసాగిస్తున్నాను, దీనిపై అయితే ఇంత అక్కసు మంచిది కాదు అంటూ సైతం శ్రీనివాస్ అయితే కన్నీటి పర్యాంతం అవ్వడం జరిగింది. దీనిపై ఇటు కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా అయితే స్పందించడం జరిగింది. ప్రతిదీ నేను గుర్తుంచుకుంటాను, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ సైతం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అయితే స్పందించడం జరిగింది. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళ కనుమడిది, అద్దకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ బొమ్మ ఎందుకు పెట్టుకున్నా? నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరి గింత దారుణం, సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. అది ఏంటిది వ్యవస్థ? లేకపోతే రోజు 300 చాపేస్తా రోజు వచ్చి, నాకు వేరే పని ఏం సాధ కాదు. రోజు 300-400 మున్సిపల్ పైకాన్ని అడుగుతా వచ్చి. అన్న నేను ఇప్పుడు ఇక్కడ హోటల్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది అన్న. 4 సంవత్సరాలకు నేను కేటీఆర్ టీ స్టార్ అని పేరు పెట్టుకున్నా, అట్నే నడిపించుకుంటున్నా. ఇలా పొద్దుగాల మన కలెక్టర్ గారు వచ్చిర్రట, కలెక్టర్ గారు చూసిపోయారు వాళ్ళకి. మన మున్సిపల్ అధికారులకు ఏం చెప్పారో మాకు తెలుసు. ఇప్పుడు మన మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరన్న, ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు. షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావాలన్నట, లైసెన్స్ లేదట, ఏ బంద్ చేయంటుండే అంతే. దేనికని కూడా మాకు చెప్పలేదు. అన్న ఏంటిదంటే లైసెన్స్ కావాలంట. ఆ లైసెన్స్ ఏందో నాకు తెలియదు, ఆ లైసెన్స్ తీసుకుంటా, అది ఏంటిదో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయం కూడా బతికటోని. మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్న, ఇద్దరు మొగడ పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:30-10 మాది హోటల్ క్లోజ్. దాని తర్వాత ఇటు కూడా ఒకటి అడిగి బాగులేదు. ఏమున్నా 10 గంటల దాకానే నడుతుంది. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక వాళ్ళ దయ ఉండమంటూ ఉంటాం, సాగమంటే వస్తాం. గౌరవ కలెక్టర్ గారు మేమందరం టౌన్లో సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైంలో బతుకమ్మ గడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పైన 2 టీ కొట్లు ఉన్నాయి, వాటికి లైసెన్స్ ఉన్నాయంటే అడిగారు. అడిగితే లేవని చెప్పగానే సరే లైసెన్స్ తీసుకోమని చెప్పండి, అంతవరకు అయితే షాపులు మూసేయమని చెప్పి కలెక్టర్ గారు నోటి మాటగా చెప్పారు. అందుకోసమని ఇక్కడికి షాపులు బంద్ చేయడానికి వచ్చాము. ఇది ఎన్క్రోచ్మెంట్ అంటే ఫుట్పాత్ మీద ఉన్న వాటి కోసం అని వాళ్ళు వసూలు చేసుకోవాలి తప్పకుండా. లైబర్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు టౌన్ పరంగా వసూలు చేయాలి. వాళ్ళు చేయలేదు కాబట్టి మాకు తను ఆదేశాలు ఇచ్చారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని చెప్పారు. దేనికోసం బంధు? కమిషన్ దేనికి రీజన్ ఏంటి? చిరు వ్యాపారం ఎందుకు బంద్ చేపిస్తారు? అది నేను అడుగుతుందా? దేనికి రీజన్ అయితే నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చి చెప్పేటప్పుడు నువ్వు ఏం చెప్పలే, లైసెన్స్ ఏం చెప్పలే, ఏం చెప్పలే కరెక్ట్. ఒక చిరు వ్యాపారిని నువ్వు వచ్చి బంద్ చేయమని అంటున్నావు యాజ్ ఏ ఆఫీసర్ గా. ఎందుకు ఏం కథ అని చెప్పి వాడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? కలెక్టర్ చెప్పిండే కేటీఆర్ ఫోటో ఉంటే నువ్వు బంద్ చేపిస్తావా? ఎందుకు బంద్ చేస్తున్నావు? నేను కాదు, కలెక్టర్ చెప్పిండు. కలెక్టర్ ఏమో కలెక్టర్ మనకి చెప్పలే, నువ్వే చెప్తున్నావు. కలెక్టర్ చెప్పలే, ఎందుకు బంద్ చేపిస్తున్నావు? వాడు ఒక టీ పాయింట్ ఆ రీజన్ చెప్పు. అరే ఆయన వచ్చి చెప్తేనే చెప్తున్నా, మేము చెప్తాం. అరే నువ్వు వచ్చి చెప్తున్నావు, కలెక్టర్ గారు వారికి చెప్పలే. ఆయన ట్రేడ్ లైసెన్స్ నువ్వు వచ్చి అడుగుతున్నావు బంద్ చేయమని అంటున్నావు, ఎందుకు బంద్ చేయాలి చెప్పు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు. ఎందుకు? ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా? ఉంటది. ట్రేడింగ్ చేస్తున్నా వాడేమన్నా? ట్రేడ్ లైసెన్స్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడు? ఇవాళ ఉదయం 8 గంటలకు
రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు బతుకమ్మ ఘాటు పర్యవేక్షణ కోసం వచ్చింది. ఆ సందర్భంలో బత్తుల శ్రీనివాస్ అనే పర్సను గత 3 సంవత్సరాలుగా ఇక్కడ టీ పాయింట్ నడుపుకోవడం జరుగుతుంది. ఆ టీ పాయింట్ పేరు KTR టీ స్టార్. బ్రహ్మాండమైనటువంటి KTR ఫోటోతో అతను ఓ టీ పాయింట్ పెట్టుకోవడం జరిగింది. KTR అంటే ఆయనకు అపారమైనటువంటి గౌరవం. దానికి గౌరవ కలెక్టర్ గారు ఆ ఫ్లెక్సీని చూసిన తర్వాత కరెక్ట్ 15 నిమిషాలకు మున్సిపల్ అధికారులు వచ్చి నీ టీ స్టాల్ బంద్ చేయి, నీ టీ స్టాల్ బంద్ చేయి, నీ టీ స్టాల్ బంద్ చేయమని ప్రెజర్ చేయడం. ఎందుకు బంద్ చేయాలి, ఏంది, నేను చేసిన తప్పేంది, నేను చేసిన పొరపాటు ఏంది, ఏదో మున్సిపల్ ఇచ్చినటువంటి డబ్బా లోపల నేను టీ అమ్ముకొని బతుకుతా ఉన్నా అంటే మాకు తెలియదు. కలెక్టర్ గారు చెప్పారు బంద్ చేయించమని అన్నారు, మేము వచ్చినాం బంద్ చేపిస్తున్నామని మాట్లాడారు. మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ అధికారులకు, సిరిసిల్ల లోపల KTR గారి ఫ్లెక్సీ కనబడితేనే ఓటర్లు బంద్ చేస్తూ ఉన్నారు. KTR గారి పేరు వారి నామరూపాలు లేకుండా మీరు చేద్దామని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది మీతో సాధ్యమవుతుందా? గౌరవ కలెక్టర్ గారు నేను అడుగుతా ఉన్నా, ఈ సందర్భంలో మీరు కూర్చున్నటువంటి కలెక్టరేట్ కూడా గౌరవ KTR గారు కట్టించిందే, వారి ఆయంలో కట్టించిందే, మరి అందులో కూర్చున్నారు. అప్పుడు ఆ యాదికి వస్తలేదా KTR అనే పేరు? మీరు పొద్దున్న లేచి ఈ బతుకమ్మ ఘాటుకు పర్యవేక్షణకు వచ్చారు. అది కూడా గౌరవ KTR గారు నిర్మించినదే, వారి హాయంలో నిర్మించిందే. మీరు ఏ రోడ్డు మించి వెళ్ళి వచ్చిర్రో ఆ చిన్నగున్న రోడ్లను డబల్ రోడ్లను చేసి డివైడర్లు కట్టించి బ్రహ్మాండమైనటువంటి రోడ్ల నిర్మాణం చేశారు. అది కూడా గౌరవ KTR గారు చేసిర్రే. మరి వారి పేరు లేకుండా మీరు చేసుడు మీకు సాధ్యమవుతుందా? అదేవిధంగా మెడికల్ పరంగా మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, జిల్లా ఆసుపత్రి కానీ అనేకమంది డెవలప్మెంట్లు, ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కావచ్చు, నీకు ఇది అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, JNTU కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. మరి వారి పేరు రాకుండా, వారి పేరు లేకుండా, మీరు వారి నామస్మరణ లేకుండా చేయడం మీతో సాధ్యమవుతుందా? మేము ఇట్లాంటి చర్యలను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. మీరు ఇట్లాంటి చర్యలు చేస్తే మేము ఊరుకోము. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పేదల పక్షాన నిలబడుతుంది, వారికి మద్దతుగా నిలబడుతుంది, వారికి మద్దతు తెలుపుతాం, వారికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.